అయితే మాజీ మంత్రి రోజా కొన్ని అనుచిత వ్యాఖ్యలైతే చేశారు. ఎమ్మెల్యే నా కొడకలారని ఒక అసభ్యకరంగా మాట్లాడారు. సో ఎందుకు ఇటువంటి భాషకి వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారంటే మీరేమని చెప్తారు? ఒకటి, రోజా గారు ఏంటంటే ఆమె నోరు దురుసెక్కువ. ఈనాటి నుండి కాదు, గతం నుంచి కూడా రోజా అనే పేరు చెప్తే రాష్ట్రంలో ఎవరైనా కానీ ఏమంటారు, ఆమెకి నోటి దురుసెక్కువ అని చెప్పి అంటారు. ఎవరైనా కావచ్చు, ఆమె నోటి దురుసు ఓడిపోయినా కానీ తగ్గలేదు. ఈమె నిన్న ఒక మీటింగ్ లో మాట్లాడుతూ ఏమని మాట్లాడుతూ ఉంది, కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ దాంట్లో ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలందరిని ఉద్దేశించి ఒక మాట అనింది, గాలి అనే ఒక సమ్ వర్డ్ యూజ్ చేసింది. ఒకటి గుర్తుపెట్టుకో అమ్మా, మీ వాళ్ళు 11 మంది గెలిచారు, ఈసారి గాలికి గెలిచినట్ట? సమాధానం చెప్పు. ఈ రోజు ఏంటంటే నువ్వు ఓడిపోయావు. ప్రజల ముందు నేను ఓడిపోయాను, తప్పయింది, నేనేమన్నా తప్పులు చేసి సరిదిద్దుకొని మళ్ళీ మీకు సేవ చేస్తా అని ఒక నాయకురాలుగా నువ్వు చెప్పాల్సిన మాట. అది చెప్పకుండా నువ్వు ఒక ఎమ్మెల్యేలని, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలోట్లేసిన ఎమ్మెల్యేలని గాలి అని ఈ విధంగా ఓడుతున్నావు కదా. ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే మేము కూడా నిన్ను సూటిగా కొన్ని అడగదలుచుకున్నాం. రోజా గారు, ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి నగిరి నియోజకవర్గం నుంచి 2 పర్యాయాలు నువ్వు శాసనసభ్యురాలుగా గెలిచావు. 2014లో నువ్వు గెలిచినప్పుడు ఎలా గెలిచావు అది కూడా ప్రజలకు చెప్పు. ఎందుకంటే 2014లో నీ పిల్లల్ని తీసుకొని, నీ భర్తని తీసుకొని నగిరి నియోజకవర్గంలో ఉండే ప్రతి మండలంలో నువ్వు నీ పిల్లల్ని తీసుకొని ఏమి వెళ్ళావు? 2 సార్లు ఓడిపోయానమ్మా, ఈసారి కూడా ఓడిపోతే ఆస్తులు అమ్ముకుంటాను, ఇంకా నేను చనిపోవాల్సిందే అని చెప్పి సెంటిమెంట్ పండించి గెలిచావు. ఆ గెలిచింది కూడా నువ్వు ఎంత మెజారిటీతో గెలిచావు ఒక్కసారి గుర్తు తెచ్చుకో. 1000 ఓట్ల లోపు ఆ వడమాలపేట మండలంలో ఏదో అటు ఇటు క్రాస్ అయితే ఆ ఊటితో బయటపడ్డావు. అవునా కాదా? ఆ తర్వాత 2019లో నువ్వు 2014 నుంచి 19 వరకు నియోజకవర్గానికి చేసిందంటే అసెంబ్లీలో బూతులు మాట్లాడావు. అసెంబ్లీలో బూతులు మాట్లాడితే నువ్వు బూతుల ఎమ్మెల్యే అని చెప్పి ఆనాడు సస్పెండ్ చేసేస్తే ఆ రోజు దొంగేడు మళ్ళీ నియోజకవర్గంలోకి వెళ్ళి ఈసారి జగనన్న సీఎం అవుతాడు, నేను మంత్రిని అవుతాను, నియోజకవర్గానికి ఏదో చేస్తాను అని మళ్ళీ దొంగేడుపులు ఏడ్చి మళ్ళీ అందరి కాళ్ళు పట్టుకొని మళ్ళీ నీ పిల్లల్ని తీసుకొని పోయి ఇంటింటికి పోయి అడిగి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గాల్లో 151 సీట్లు అంటాం కదా, చిత్తూరు జిల్లా మొత్తం మీద లీస్ట్ మెజారిటీతో బయటపడింది నువ్వు కదా. జస్ట్ 2000 లోపల ఓట్లతో నువ్వు జస్ట్ బయటపడ్డావు. నీకు గుర్తుందా? ఈ విధంగా 2 పర్యాయాలు జస్ట్ ఓట్లతో ఆ వడమాలపేట మండలం యొక్క దయతో నువ్వు బయటపడి ఆ తర్వాత నువ్వు నియోజకవర్గానికి 10 ఏళ్ళగా చేసింది ఏమీ లేదు గనక నీ యొక్క బుద్ధిని తెలుసుకొని నగిరి నియోజకవర్గ ప్రజలు నిన్ను ఎంతతో ఓడించారు తెలుసా? 40,000 ఓట్ల మెజారిటీతో నిన్ను ఓడించారు. వాస్తవం కాదా? 40,000 పైచీల కోట్లతో నిన్ను ఓడించారంటే ఈ రోజు నువ్వు ఓడిపోయింది గాక నువ్వు ఇక్కడ గాలిన అని సమ్ ఓడు యూజ్ చేస్తున్నావు. అక్కడ నువ్వు ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్నావు. 2 సార్లు గెలిచినప్పుడు నువ్వు కూడా గాల్లో గెలిచావంటే ఏమనాలమ్మా? అడుక్కొని గెలిచావంటే ఏమనాలమ్మా? రోజమ్మా సమాధానాలు చెప్పు. ఈ రోజు నువ్వు ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా ఆ రోజు చేయలేదు కనుక ప్రజలు నిన్ను చిత్తుగా ఓడించారు. మీ 151 మంది బాధ్యత లేదు కనుక ఆనాడు మిమ్మల్ని చిత్తుగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఓటుతో ఓడించారు. అవునా కాదా? ఆ విధంగా ఓడిపోయిన తర్వాత ఓటమిని స్వీకరించి నిర్మాణాత్మకంగా వెళ్ళి రాజకీయాలు చేస్తే భవిష్యత్తు ఉంటుంది. ఈ విధంగా గాలి నా కొడుకులు ఈ సంథింగ్ ఓట్స్ యూస్ చేస్తున్నావు, అది కరెక్ట్ పద్ధతి కాదు. ఇంకొకటి నువ్వు అంటావు రాష్ట్రంలో మహిళా రక్షణ గురించి. ఈ రోజు ఎక్కడ ఎవరికన్నా మహిళలకు అన్యాయం జరిగితే సాక్షాత్తు హోంమంత్రి గారు వెళ్ళి ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో వాళ్ళకి ఎవరైతే నిందితులు వాళ్ళని శిక్షిస్తూ ఉన్నారో ఆ కుటుంబాలకి న్యాయం చేస్తున్నారు. గతంలో రేపులు జరుగుతుంటే నువ్వేమన్నావు తెలుసా? గుర్తు తెచ్చుకో. 1-2 రేపులకి ఇంత యాగి చేస్తున్నారా అని ఒక మహిళవై ఉండి నువ్వు ఆ విధంగా మాట్లాడావు. ఆ రోజు మహిళా లోకం అంతా సిగ్గుపడింది. నువ్వు వాడే భాష ఉంటుంది చూడు, ఆ భాషను చూసి ఎంతమంది మహిళలు నిన్ను తిట్టుకుంటున్నారో తెలుసా? ఈ రోజా వల్ల మా మహిళల పరువు పోతూ ఉందని ఎంతమంది అంటున్నారో తెలుసా అమ్మా రోజమ్మ? అవేవీ తెలియవు. మనకు దేవుడు నోరిచ్చాడు, మనం ఓడిపోయాం అనేది కూడా లేకుండా ఇంకా తెలుసుకోకుండా ఇంకా నోరేసుకొని ఇంకా నేను బూతులు మాట్లాడతా, ఇంకా ఎట్లా పడితే అట్లా మాట్లాడతా, నాకు నోరుకు అడ్డు అదుపు ఏముంది అనుకుంటే ప్రజాస్వామ్యంలో ప్రజలన్నీ చూస్తున్నారు. 2 సార్లు అడుక్కుంటే గెలిపించారు. మళ్ళీ ఇంకొకసారి నువ్వు జీవితంలో చూడని మెజారిటీ 40,000 ఓట్లతో నిన్ను ఓడించారు. ఈ రోజు నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే ఒక మాజీ మంత్రిగా హుందాతనంగా మాట్లాడతావంటే లేదు, ఇంకా దిగజారుడు మాటలు. ఇలాంటి రాజకీయాలకి ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు అనుకుంటున్నారు రాజకీయాల నుంచి ఇలాంటి వాళ్ళని భూస్థాపితం చేస్తేనే రాజకీయాలు బాగుపడతాయి. ఇలాంటి వాళ్ళ రాజకీయ నాయకులు ఒకప్పుడు 2014 నుంచి 19 వరకు శాసనసభ్యురాలుగా నాటి ప్రతిపక్షంలో ఉండి ప్రజల కోసం పోరాడాలి కానీ ఆ రోజు వ్యక్తిగత హననం చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళ నుంచి నోటికి నాలికి తిప్పుతూ ఈ విధంగా చేసింది సినిమాల్లో చేసినట్టు. అందుకని ఆ రోజు మళ్ళీ ఏదో పశ్చాత్తాపడింది అడుక్కునింది అనుకొని మళ్ళీ మళ్ళీ గెలిచిన తర్వాత కళ్ళు నెత్తికెక్కి ఆకాశంలో కూర్చొని నియోజకవర్గ ప్రజలను ఏ రోజు పట్టించుకోలేదు. నియోజకవర్గంలో ఉండే మామిడి రైతుల సమస్యలు కావచ్చు, ఏ సమస్యలు 5 మండలాలు 2 మున్సిపాలిటీలో ఏ రోజు ఏ సమస్యను పట్టించుకొని రోజా గారు ఈ రోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం పైన విషం జిమ్ముతూ ఉంది. ఇలాంటి వ్యక్తి మనకు ప్రజాస్వామ్యంలో అవసరం.
మన నియోజకవర్గం నుంచి తరింగొట్టాలి అనుకుంటున్నారు. ఇదే నగిరి నియోజకవర్గం నుంచి గాలి ముద్దు కృష్ణనాయుడు, చెంగారెడ్డి లాంటి ఎంతో మంది మహనీయులు, రాష్ట్రం గర్వించదగ్గ నాయకులు ఉన్నారు, హుందాతనమైన రాజకీయం చేసే నాయకులు ఉన్నారు ఈ నగిరి నియోజకవర్గంలో, ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో. ఈ జిల్లా నుంచి గెలిచి ఈ జిల్లా పరువు తీస్తూ ఉంది రోజా అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారమ్మా. ఇకనైనా ఈ పద్ధతి మార్చుకొని ఒక హుందాతనమైన రాజకీయం చేయి, ప్రజలు స్వాగతిస్తారు. లేదు నేను ఇట్లే మాట్లాడతా, నాకు దేవుడు నోరిచ్చాడు కదా అనుకుంటే భూస్థాపితం చేస్తారు ప్రజాస్వామ్యంలో ప్రజలు. గుర్తుపెట్టుకొని ఒక హుందాతనమైన రాజకీయం చేయాలని కోరుకుంటూ ఉన్నాం. లేకపోతే రాజకీయాల్లో నుంచి నిన్ను తరిమి కొడతారు ప్రజలు.